ఆగండి ఆగండి, అందరికి ఒక సర్ప్రైజ్. నాకు మోడర్న్కి ఒక ఆఫర్ వచ్చింది. వాళ్ళకి నేను అడ్రస్ పెట్టాను, వాళ్ళు నాకు ఒక పార్సిల్ పంపించారు. తీసి చూస్తే ఒక షర్ట్ ఉంది దాంట్లో. ఇది ఒక ఆలివ్ గ్రీన్ కలర్ హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ అండి, విత్ కాలర్. ఇది నాకు కరెక్ట్గా సూట్ అయిందండి. దాని తర్వాత వాళ్ళకి వేరే వేరే యాంగిల్స్లో ఫోటోలు తీసి నేను పంపించాను. దాని తర్వాత వాళ్ళు నాకు ఒక లింక్ పంపించారు. అది చూస్తే అది నేనే అమెజాన్ ఆన్లైన్ షాపింగ్లో. వాహ్, థ్యాంక్ గాడ్ అనుకున్నాను. మీకు ఈ షర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి కొనుక్కోండి. ఆగండి ఆగండి, ఇంకా అయిపోలేదు, ఇంకో సర్ప్రైజ్. దాని తర్వాత నాకు ఇంకో షర్ట్ పంపించారు, బేగ్ కలర్ అంటే మట్టి కలర్, హాఫ్ హ్యాండ్స్, రౌండ్ నెక్ టీ షర్ట్ అండి. బయటికి తీయంగానే కొంచెం ముడతలు పడి ఉన్నింది. సరే అని చెప్పి దీన్ని ఫస్ట్ ఇస్త్రీ చేశాను. దాని తర్వాత ఈ షర్ట్ వేసుకొని నేను వేరు వేరే యాంగిల్స్లో ఫోటోలు తీసి పంపించాను. షర్ట్ బాగుంది, కానీ నేను చేసిన తప్పేంది అంటే వీళ్ళకి నేను పెద్ద సైజ్ చెప్పాను. దానివల్ల ఈ షర్ట్ కొంచెం నాకు పెద్దదైంది. వీడియో తీసి నన్ను నేను చూసుకుంటే ఏదో జాతరలో తప్పిపోయిన పిల్లోల్లాగా కనిపిస్తున్నా. ఒరి సామే అనుకున్నాను నేను. దాని తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది ఎందుకు జిమ్కి యూజ్ చేయకూడదు అని. కరెక్ట్ బాస్, ఈ క్లాత్ కొంచెం ఎలాస్టిక్ కూడా అండ్ లూజ్ కూడా, కాబట్టి నాకు ఇది జిమ్కి కరెక్ట్గా సెట్ అవుద్ది. దాని తర్వాత వాళ్ళకి వేరు వేరే యాంగిల్స్లో ఫోటోలు తీసి నేను వాళ్ళకి పంపించాను. మళ్ళీ వాళ్ళు ఒక లింక్ పంపించారు. చూస్తే అది ఈసారి ఫ్లిప్కార్ట్. అమెజాన్లో కంటే ఫ్లిప్కార్ట్లోనే ఫోటోల్లో బాగున్నాను అనుకున్నాను నేను. షర్ట్ లూజ్ అయినా కానీ అంతా సెట్ అయింది. మీకు ఈ షర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి కొనుక్కోండి గాయస్. మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.